పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఎన్నికల ముందు ఏదంటే అసదుద్దీన్ ఓవైసీ ఫోటో మధ్యలో ఉండేది. ఎడమ దిక్కు కేసీఆర్కు చీరగట్టి అసదుద్దీన్ ఓవైసీ మీద చెయ్యి, కుడి దిక్కు రేవంత్ రెడ్డి. అంటే అసదుద్దీన్ ఓవైసీకి ఇద్దరితో సంబంధాలు, బీజేపీ మాత్రం చొక్కని పూస శుద్ధ పూస అని చెప్పిండ్రు. సో ఇది నడిచింది. దీన్ని పక్క పెడితే వాస్తవానికి ఏంటంటే ఈ మున్సిపాలిటీ ఎన్నికల దెబ్బకు కేటీఆర్ క్లీన్ చిట్ వచ్చినట్టే. కేటీఆర్ సేఫ్ జోన్లో పోయినట్టే మున్సిపాలిటీ ఎన్నికల దెబ్బకు. ఎందుకంటే చూడండి మిత్రులారా, నేను ఒక ప్రశ్న అడుగుతానా, దీనికి మీరు కామెంట్ పెట్టాలి. ఇక నేను ఈ ప్రశ్నకు సమాధానం నాకు తెలిసి నేను చెప్పా. మీరు జ్ఞానవంతులు అయితే, తెలివి కల్లోళ్ళు అయితే, బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, నా యొక్క వ్యూవర్స్ ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు కామెంట్ చేయాలి. నేను మాట్లాడేది ఎట్లుంటుందంటే బాణాలు దిగినట్టుంటుంది, లడుక్కున్న దింపుతా డైరెక్టు. సో ఎందుకంటే ఈ సాటుకు మాట్లాడడం నాకు తెలియదు, డిప్లొమాటిక్గా మాట్లాడడం నాకు తెలియదు. ఉన్నట్టు గిన్నెలో ఏమనిపిస్తే, గిన్నెలో ఏం తెలిస్తే గీ నోటితోనికి అట్లా మాట్లాడతా. సో మిట్లారా, ఒక్కసారి ఇక చూడండి, కలిసిపోయిన పార్టీల గురించి నేను ఒక్క బీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడతానా అంటే, నాకు బీఆర్ఎస్ వాళ్ళు సమాధానం చెప్పాలి. కేటీఆర్ కేవలం కేసుల నుంచి వెళ్ళి తప్పించుకోవడం కోసమే కేటీఆర్ ఈ బీఆర్ఎస్ కలిసిన ఆడిన డ్రామానే ఈ మున్సిపాలిటీ ఎన్నికలు అనిపిస్తూ ఉన్నది. చాలా చోట్ల మిత్రులారా, బీఆర్ఎస్ చేయబట్టి బీజేపీ అభ్యర్థులు గెలవలే, కొన్ని చోట్ల బీజేపీ చేయబట్టి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవలే. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉంటుందో ఆ రాష్ట్రంలో బీజేపీ రావడం చాలా కష్టం. అయితే ఎన్డీఏ లేకపోతే ప్రాంతీయ పార్టీ వస్తుంది. తమిళనాడు తీసుకోండి మిత్రులారా, అక్కడ వచ్చింది ఏం పార్టీ? ప్రాంతీయ పార్టీ. మన దగ్గర కూడా గతంలో ప్రాంతీయ పార్టీ ఉండే. ప్రాంతీయ పార్టీ చేయంగా ఇక్కడ బీజేపీ పీకుతుంది. ఎప్పుడైనా పీకిందా లేదా? మనకి ఎన్నో 19-20 స్థానాలలో ఇంకా గెలిచేది మనం మొన్న గెలవలే. సో కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఎక్కడుంటే ఆడ బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడం చాలా కష్టం. ప్రాంతీయ పార్టీలే బీజేపీకి అడ్డు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఏ విధంగా ప్రతి రాష్ట్రం నుంచి వెళ్ళి వెరిఫై చేసుకున్నా మీకు ఇదే రిజల్ట్ కనబడుతుంది. చాట్ జీపీటీలో కొట్టండి, గూగుల్లో కొట్టండి, మీకు ఇదే కనబడుతుంది. అయితే మిత్రులారా, మరి అటువంటి ఈ బీఆర్ఎస్ పోతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం అనేది చాలా ఈజీ తెలంగాణలో. ఇది చిన్న పిల్లగాన్ని పాల్దాయటోని అడిగినా చెప్తాడు. ఇక్కడ బీఆర్ఎస్ పోతేనే మనకు లాభం అనేది చాలామంది చెప్తారు. అయితే అటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసిన ఒక అడ్డమైన పని చెప్తా. చూడండి మిత్రులారా, కామారెడ్డిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసినాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ రోజు తిట్టుకుంటారు. ఏం తిట్టుకుంటారు అంటే, వాడు వీడు పొట్టోడని కేటీఆర్ అంటాడు, కేటీఆర్ పొడుగున్నట్టు. బోడమూతోడు పేడమూతోడు అని ఈయన తిడతాడు. ఇక వీళ్ళు కలిసిరు ఇక్కడ. చూడండి, ఇక కాంగ్రెస్ సిపిఎంతో కలిస్తే నాకు సంబంధం లేదు. ఇక్కడ దేవరకద్రలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసినాయి. రేవంత్ రెడ్డి కేటీఆర్ దోస్తాన్. ఇక కేసీఆర్ని ఎందుకు తీయ, కేసీఆర్ది పని అయిపోయింది. కానీ ఇక మిత్రులారా, ఇక్కడ మిగతా ఇంకా చూడాలి మనం. కాంగ్రెస్ బీఆర్ఎస్ వేములవాడలో కలిసినాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ వేములవాడల, కాంగ్రెస్ బీఆర్ఎస్ వేములవాడలో కలిసినాయి. ఇక పోతే నెక్స్ట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇస్నాపూర్లో కలిసినాయి. అంటే ఒకరికి చైర్పర్సన్, ఒకరికి వైస్ చైర్మన్. నెక్స్ట్ అమరచింతలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసింది. ఇక చూడండి, 1, 2, 3, 4, 5 చోట్ల బీఆర్ఎస్ కలిసింది కాంగ్రెస్తో. ఇక ఏం చెప్తాడంటే మిత్రులారా, ఆయన ఒక మాట మాట్లాడతాడు. గంగుల కమలాకర్ ఏం మాట్లాడు, మేము సెక్యులర్ వాదులము, మేము బీజేపీతో కలవము, మేము ఇటు వీళ్ళతోని కలవము, అందుకనే మేము వెళ్ళిపోతున్నాం. మా పార్టీలో ఉన్న వాళ్ళను కొంతమంది వాళ్ళట మొత్తం భూములు కబ్జాలు చేసిర్రు, లంగపనులు చేసి లంగదందాలు చేసిర్రు, మేమెట్లా కొట్టాలని చెప్తే వాళ్ళే కరీంనగర్లో బీజేపీ పార్టీలో వేరు, వాళ్ళను ఈ బండి సంజయ్ దగ్గర తీసుకున్నాడు, టికెట్లు ఇచ్చిండు, ఇలా తొండి చేసిండు, వచ్చిండు అని చెప్తాడు గంగుల కమలాకర్. నువ్వు వాస్తవానికి గంగుల కమలాకర్ ఏంటంటే, నువ్వు పాలిటిక్స్ల కంటే నేను ఒక మాట చెప్తా నీకు. నువ్వు మంచిగా, మనకి ఇప్పుడు రామరెడ్డి నీలకంఠం బాస్ లేడు, ఆ ప్లేస్ నీకు వస్తుంది. మంచి గుండాగా రౌడీగా నువ్వు యాక్టింగ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే నీకు ఈ అడ్డమైన యాక్టింగ్లు వస్తలేవు. ఈ పొలిటికల్గా నువ్వు ఎంత యాక్టింగ్ చేయాలనుకున్నా అది బయటపడుతుంది నీ బండారం. కొంచెమన్నా ఇజ్జత్ అనిపించాలి మనం మాట్లాడేటప్పుడు. మేము ఎవరికి సపోర్ట్ చేయం, బయటకు వస్తాం. ఎవరికి సపోర్ట్ చేయనన్నోనివి కాంగ్రెస్కు కామారెడ్డిలో ఏం బీకేదందుకు సపోర్ట్ చేసిండు మీ కేటీఆర్? దేవరకద్రల ఎందుకు మీ కేటీఆర్ సపోర్ట్ చేసిండు? వేములవాడలో ఎందుకు సపోర్ట్ చేసిండు?
ఇస్నాపూర్లో ఎందుకు సపోర్ట్ చేసిండు కాంగ్రెస్కు? అమర్చింతల మీ కేటీఆర్ ఎందుకు సపోర్ట్ చేసిండో ఏం బీకేదందుకు కాంగ్రెస్కు సపోర్ట్ చేసిండని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి అటువంటిప్పుడు ఇన్ని దిక్కులో సపోర్ట్ చేసిన మీరు మరి దేనికోసం కరీంనగర్లో కాంగ్రెస్కు సపోర్ట్ చేయలే? ఎందుకంటే ఒక్కసారి చూడండి మిట్లారా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలవాలి ఇక్కడ అవకాశం ఉన్న ప్రతి చోట, అంటే అట్లీస్ట్ అయితేనో వాళ్ళు మేయరు లేకపోతే డిప్యూటీ మేయరు, అయితేనో చైర్పర్సన్ లేకపోతేనో వైస్ చైర్మన్ వచ్చే కాడ సపోర్ట్ చేసుకున్నారు. తప్పేం లేదు, ఆ లోకల్గా తప్పేం లేదు. మరి నీకు కరీంనగర్లో కూడా ఆప్షన్ ఉన్నది కదా, కరీంనగర్లో నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలే? కేటీఆర్ ఎందుకు సపోర్ట్ చేయమని లేదు? అందరు ఏం పెడతారు సోషల్ మీడియాలో, ఏం పెడతారంటే కేటీఆర్ అటు కేంద్రంలో సిబిఐ కేసుల నుంచి వెళ్ళి తప్పించుకునేందుకు కరీంనగర్లో సపోర్ట్ చేసిండు, ఈ రాష్ట్రంలో ఉన్న కేసులను తప్పించుకునేందుకు కేటీఆర్ కేసీఆర్లు కాంగ్రెస్కు సపోర్ట్ చేసిరు. రెండు దిక్కుల నేను ఇటున్నా అటున్నా అంటాను, 50-50 అని అంటే దాని మీనింగ్. ఇటు అటు రెండు దిక్కులు ఉంటే 50-50 అంటారు దాన్ని. సో మిట్లారా ఒక్కసారి మీరు చూడండి, మీరు ఇక్కడ కరీంనగర్కు సంబంధించిన అంశం చూడాలి. ఇక్కడ కూడా అవకాశం ఉన్నది, వాళ్ళకు డిప్యూటీ మేయర్ వచ్చు, అవకాశం ఉన్నది. ఒక్కసారి చూడండి, బీజేపీ మొత్తం టోటల్ 66 స్థానాలు, 3 ఎక్స్ అఫీషియో ఉన్నది. 66 స్థానాలు, 3 ఎక్స్ అఫీషియో ఉన్నది. అంటే మొత్తం టోటల్గా అంటే ఎక్స్ అఫీషియో అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్నీ కలిపితే ఎక్స్ అఫీషియో 3 ఉన్నది. మొత్తం 69 సీట్లు మిత్రులారా, బై 2 వేయండి మ్యాజిక్ ఫిగర్, అంటే దాదాపు 35 సీట్లు రావాలి మెజార్టీకి. 35 సీట్లకు మరి బీజేపీకి 30 వస్తే 3 ఇండిపెండెంట్గా వస్తే 33 అయినాయి. ఎక్స్ అఫీషియో బండి సంజయ్ అయితోని 1 4 అంటే 34 సీట్లు వచ్చినాయి. మెజార్టీకి 35 రావాలి. వీళ్ళు వెళ్ళిపోయారు, బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళకు మేయర్ రాలే. బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్తోనే ఎందుకు గెలవలేదు? నా ప్రశ్న ఇదే. కలితే మరి నీకు డిప్యూటీ మేయర్ వచ్చు కదా, కాంగ్రెస్ మేయర్ అవు కదా, ఎందుకు గెలవలే? భయపడ్డా కేటీఆర్? భయపడ్డా సిబిఐ కేసుల కోసం కేటీఆర్? భయపడ్డా బండి సంజయ్కి కేటీఆర్? భయపడ్డా? ఒక్కసారి కామెంట్ చేయండి మిత్రులారా, ఎందుకు గెలవలే? నేనేమన్నా ఈడ గెలవలేదు, మీరు మంచి పనే చేసిర్రు, మేము సెక్యులరు, మేము హిందూ ధర్మం మేము పాటించాం, సెక్యులర్ వాదులం మేము అనేటోళ్ళు మీరు, మరి మిగతా చోట ఎందుకు కలిసిర్రు? ఇక్కడ మీ వాడు చెప్తాడు కదా, ఇక్కడ రాము అక్కడ రేమో, అపరిచితులు లెక్క ఎందుకైతే వాళ్ళు మీరు ఒక చోట ఒక విధంగా ఒక చోట. ఇది మున్సిపాలిటీ ఎన్నికలు, వాస్తవానికి మున్సిపాలిటీ ఎన్నికలల్లా సౌలభ్యం కోసం ఈ మున్సిపాలిటీలో ఓ వైస్ చైర్మన్ వస్తుంది, మామూనికి తక్కువ సీట్లు వచ్చినాయి అంటే వాళ్ళు కలుస్తారు, ఇక మద్దతు తెలుపుతారు, ఏదో నడుతుంది అది లోకల్గా. దాన్ని నేను తప్పు పట్టట్లేదు. కలవకపోతే అసలే కలవకర్రి, కలిస్తే అన్ని చోట్ల మీరు కలవాలి. కరీంనగర్లో ఎందుకు కలవాలి గంగుల కమలాకర్? దానికి సమాధానం చెప్పు. జీవాల గుర్తుకొచ్చింది, మేము సెక్యులర్ వాదులు, మేము వాళ్ళతో కలవం వీళ్ళతో, ఏంటిదా నువ్వు కలవంది? నువ్వు పీకేదేంటిది? ఎందుకు కలుతలేవు? భయపడ్డావా? గద వణుకుతానవా గంగుల కమలాకర్? కేటీఆర్ చెప్పినట్టు నడితే రాజకీయ సమాధి అవుతారు మీరు, రాజకీయంగా మీ అవుటు. మిత్రులారా, ఈ దెబ్బతోని బీఆర్ఎస్ అనేది తెలంగాణలో అవుట్ అవుతుంది, అందులో నో డౌట్. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంటే వస్తుంది, అందులో నో డౌట్. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పిదాలు ఇటు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్రంలో కేసులను తప్పించుకోవడానికి ఇటు కాంగ్రెస్ వాళ్ళతో వస్తాను, అలాగే ఇటు దేశంలో కేసులను తప్పించుకోవడానికి ఇటు బీజేపీ వాళ్ళతో మంచిగున్నట్టు చేస్తాను. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు, పాతాళానికి దొక్కుతారు బీఆర్ఎస్ను, ఇందులో నో డౌట్. కేటీఆర్ ఆయనకైనా కాపాడుకోవడం కోసం చేసిన పని ఇది. అంటే నేను ఇక్కడ కరీంనగర్ను తప్పుపట్టలేదు, ఎక్కడ కలవద్దు, కలవకపోతే ఎక్కడ కలవద్దు. ఎందుకు అన్ని చోట్ల కలిసినావు నువ్వు కాంగ్రెస్తోని, ఎందుకు కరీంనగర్లో కలవలేదు అనేది నా ప్రశ్న. సో ఈ ప్రశ్నకు సమాధానం దయచేసి వ్యూవర్స్ అందరూ కూడా మీరు కామెంట్ బాక్స్లో రాయండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా మరీ చెప్తున్న కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.